మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు. 2014లో 19 టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు. కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తారని చెప్పేసి కలబుల్ మాటలు రాస్తున్నారు. దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడు. అతని పార్టీ మారే ఆలోచన ఏం లేదు. ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలోనే కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పినాడు. ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు రాసిన వాళ్ళు కూడా మానేమని చెప్పి కోరుకుంటున్నాం. 2014-16 ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రజలు పెట్టినా కూడా సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పోలేదు. ఏం అవసరం ఉంది? అసలు టీడీపీ పార్టీలో కూటమిలో ఏముందని పోవాలి? అసలు ఒకరో ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నికాస్ రాజకీయం చేసేవాళ్ళు, పార్టీని నమ్ముకునేవాళ్ళు, జగన్మోహన్ నమ్ముకునేవాళ్ళు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు.